హాయ్ అండి, నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారండి? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని, బాబాగారి ఆశీస్సులు మనందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదైతే నిన్న ఫ్రైడే రోజు తీసిన వీడియో మాట అండి. నేను వీడియోస్ పెడుతున్నాను కానీ నేను ఎవరో ఏంటన్నది ఇప్పటివరకు ఎప్పుడు చెప్పలేదు కదండి. మా ఛానల్ పేరు వచ్చి ఇందనా బ్రదర్స్ ఆల్ ఇన్ వన్ అనమాట. ఇది అయితే మా పిల్లలు సరదాగా అయితే ఈ ఛానల్ అయితే పెట్టుకున్నారన్నమాట. వాళ్ళు పెట్టుకునే వ్యూస్ రావట్లేదని నేను షాప్లో వీడియోస్ అయితే పెట్టమన్నారన్నమాట. షాప్లో అలా చీరల వీడియోస్ పెడితే, అలా షార్ట్ వీడియోస్ పెడితే ఒక 200-300 వ్యూస్ వచ్చాయన్నమాట. వాళ్ళు అది చూసి చాలా సరదా పడిపోయేవారు అన్నమాట. 200-300 వ్యూస్కే నువ్వు చెయ్యమ్మా అని. మా పెద్ద బాబుకి ఫ్యాషన్ అన్నమాట అండి ఇదైతే. అందువల్ల ఈ ఛానల్ అయితే నువ్వు చెయ్యమ్మా, నీ వీడియోస్ పెట్టమ్మా అనేసి వాడే దగ్గరుండి నాకు వీడియోలు తీసి ఎడిటింగ్ చేయడం అన్నీ కూడా వాడు యూట్యూబ్లో చూసి నేర్చుకుని నాకు నేర్పించాడు మాట అండి. కైనీ మాస్టర్లో ఎలా చేయాలి, ఏంటి వాయిస్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా వీడియో తీయడం ఏంటి అంతా కూడా వాడే నాకు నేర్పించాడు మాట అండి. ఆడైతే అన్నీ యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాడు మాట. నేర్చుకుని నాకైతే నేర్పించాడు మాట అండి. నా పేరు వచ్చి లక్ష్మి అండి. మాది రాజమండ్రి మాట. మాకే 2 బాబులు. మాది తాడితోటలో బట్టల షాప్ అండి. అప్పుడప్పుడు నేను షాప్లో వీడియోస్ కూడా పెడుతుంటాను కదా. ఇంకా నేనే వీడియోస్ పెడుతున్నాను కదా అని ఛానల్ పేరు అయితే మార్చేద్దామనేసి అనుకుంటున్నాను అనమాట అండి. ఏం పేరు పెట్టాలన్నది ఇంకా ఐడియా అయితే మట్టుకి రాలేదు. ఇప్పుడు శ్రావణ మాసం కదా, ఇప్పుడే నేనైతే ఛానల్ పేరు మారుద్దామనేసి అనుకుంటున్నాను అనమాట అండి. నెక్స్ట్ ఫ్రైడే అయితే నేను ఛానల్ పేరు ఈలోపు ఆలోచించుకుని ఛానల్ పేరు అయితే మార్చేస్తానండి. నాకు రిలేటెడ్గా ఉన్న నేమ్ ఏదోటి పెట్టుకుంటాను. ఇందిరా బ్రదర్స్ అన్నది ఇంకా పెద్దగా అది పిల్లలు ఏం పే చేయట్లేదు కదా, ఎందుకులే నేను మార్చుకుందాం పేరు అనేసి నెక్స్ట్ శ్రావణ శుక్రవారం రోజుకి అయితే పేరు మార్చుకుంటాను అనమాట అండి. ఇక్కడైతే నేను పొద్దుటే డైలీ రొటీనే చేస్తున్నాను అనమాట అండి. పొద్దుటే లేచి పిల్లలకైతే వంట అయితే చేయడానికి అయితే మటుకు ఇక్కడ రెడీ చేస్తున్నాను అనమాట అండి. పిల్లలు స్కూల్లో ఉన్నాయంటే హడావడి కదండి, మార్నింగ్ లేచి ఏదో ఒక పని చేయడం అంతా కూడా. చాలామంది అయితే ఈ వారం అయితే శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నారండి. మామూలుగా అయితే మనకైతే నెక్స్ట్ ఫ్రైడే కదా వరలక్ష్మి వ్రతం, పౌర్ణమికి ముందు వచ్చే వారం అయితే చేసుకుంటాం. సగం మంది అయితే ఈ వారం అయితే చేసేసుకుంటున్నారు అన్నమాట వరలక్ష్మి వ్రతం అండి. చాలామంది ఇంట్లో పనులు ఇవన్నీ అయితే మట్టుకి 90% అందరూ చేసేసుకున్నారు. నేనైతే ఇంకా ఏమీ స్టార్ట్ చేయలేదు అన్నమాట వరలక్ష్మి వ్రతం పనులు. ఎప్పుడైనా సీజన్ వచ్చిందంటే, సీజన్ అని కాదు, అదే పండుగలు వచ్చాయంటే ఆ పండుగలకే నాకు ఎక్కువ పని కింద ఉంటుంది అన్నమాట అండి. ఈ టైంలో కొంచెం షాప్లో బేరం ఉంటుంది, అలాగే ఇంట్లో పని అలా ఉంటుంది అన్నమాట. పొంగల్కి కూడా అలాగే అందరూ పండుగ పనులు చేసుకుంటూ ఉంటే నాకు మట్టికి షాప్లో పని అలా సరిపోద్ది అన్నమాట అండి. ఇంకా ఇంట్లో పనులు అయితే ఏమీ స్టార్ట్ చేయలేదు అన్నమాట అండి. ఇవి వచ్చి సండే నుంచి అయితే మట్టుకి స్టార్ట్ చేద్దామనేసి అనుకుంటున్నాను. మొన్ననే మేము ఇల్లు మారాం కదండి. ఇల్లు మారినప్పుడు చాలా వరకు అన్నీ ఇంకా అడిగేసి క్లీన్ చేసి పెట్టి తెచ్చేసాను. ఇంకా అందుకని కొంచెం పైన సర్దితే సరిపోతుందిలే అనేసి అనుకుంటున్నాను అనమాట అండి. ఇక్కడైతే మా పెద్ద బాబుకి అయితే మార్నింగ్ 7:15కే బస్సు వచ్చేస్తుంది అనమాట అండి. వాడి కోసం అయితే ఇక్కడ ఫస్ట్ అయితే బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. చిన్న బాబుకి అయితే 8:15కి వస్తుంది. మరి ఈ 7:15కే బస్సు అంటే అసలు చేయలేకపోతున్నాను అనమాట అండి. నాకు అసలు అలవాట్లేదు. మొన్నటి వరకు ఇయర్ వరకు 7th వరకు అయితే 8:30కి వెళ్ళేవారు ఇద్దరు కూడా. ఇప్పుడు పెద్ద బాబు అయితే 8కి వచ్చాడు. 8కి వచ్చిన నుంచి 7:15కి వచ్చేస్తుంది అన్నమాట అండి బస్సు. అంతా 7:15 కల్లా వంట చేసి అడిగి టిఫిన్ పెట్టి అన్నీ పెట్టేటప్పటికి చాలా హడావుడిగా ఉంటుందన్నమాట. ఈరోజు శుక్రవారం నేను పూజ చేసుకుంటానన్నా సరే ఇంకా నాకు ఏం చేయాలో అర్థం అవ్వలేదు అన్నమాట అండి. వంట కాయగూరలు కూడా ఏమీ లేవు. మా వారు కూడా ఊరు వెళ్ళారు అన్నమాట, ఊర్లో లేరు ఆయన కూడా. ఇంకా అందుకనేసి ఇంక ఈరోజు నేను ఒక్కదాన్నే చూసుకోవడం అని నాకు ఇంకా కంగారు అనమాట. నేనే బస్ దగ్గరికి తీసుకెళ్ళి దింపాలి, తీసుకురావాలి, చాలా బిజీగా ఉంటుంది అన్నమాట అండి. వాడైతే ఇంకా రోజు అయితే పెరుగన్నమే తినేస్తాడు అన్నమాట అండి. టిఫిన్ కూడా ఏమి ఉండదు వీడికి. ఎంత పొద్దున్నే నేను ఏ టిఫిన్ పెట్టలేను కూడా. ఆ టిఫిన్ కూడా బాక్స్లో పెట్టేసాను, అదే పెరుగన్నం కూడా బాక్స్లో పెట్టిచ్చేస్తే బస్సు ఎక్కేక అయితే మట్టుకి తింటాడు అన్నమాట అండి. వాడికి బాక్స్ అది సర్దేసి స్నాక్స్ అది పెట్టి డ్రాగన్ ఫ్రూట్ అయితే పెట్టాను అన్నమాట అండి. పెట్టి ఇచ్చాను అనమాట. మేమైతే డ్రాగన్ ఫ్రూట్ మాకు ఎందుకో పెద్ద టేస్ట్ ఏమీ నచ్చదు మా వారికి నాకుని. పిల్లలు అయితే బాగా తింటున్నారండి. రేట్లు కూడా అలాగే ఉంది కదా డ్రాగన్ ఫ్రూట్ కూడా. వాళ్ళ కోసం అయితే తీసుకుంటున్నాం మేము. ఇక్కడైతే లాస్ట్ టైం మొన్న మధ్యన పెట్టాను ఆవకాయ పచ్చడి అండి. అదైతే నేనైతే ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తున్నాను అనమాట. బయట ఎందుకో నాకు ముక్క అంతా కూడా గట్టి పడిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, ఫ్రిడ్జ్లో పెట్టింది వాడకూడదు అని అంటున్నారు. కానీ
నాకు బయట ఉంటే ఎందుకో నాకు నచ్చట్లేదు మాట అండి అది ఆవకాయ పచ్చడి. నైట్ తీసి బయట పెట్టాను అనమాట అండి. అంటే ఆ పచ్చడి అంతా అదే ఆయిల్ అంతా కూడా గడ్డగా అయిపోద్ది కదా, అందుకని మార్నింగ్ పచ్చడి తీసుకుందాం కొంచెమని నైట్ అయితే తీసి బయట పెట్టాను అనమాట అండి. పొద్దుటే చూసేటప్పుడు కదా అంతా పైన అంతా కూడా ఆయిల్ మొత్తం వచ్చింది అనమాట అండి. మంచి స్మెల్ వస్తా చాలా ఫ్రెష్గా ఇప్పుడే పెట్టినట్టు ఉంది మటన్ పచ్చడి. నా చేతి మీద ఏంటో మరి నాకు తెలియట్లేదు, బయట ఉంచితే మట్టుకు ముక్క అయితే మెత్తగా అయిపోతుంది అన్నమాట అండి. నేను అందుకని ఇంకా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకైతే ఇంకా చిన్నబాబు అయితే లేవలేదు మాట అండి. వాడిలో పక్కన వాడిని లేపుతా వాడిని పంపించాను అనమాట, స్నానానికి పంపించి ఇక్కడ వాడికి అయితే పాలు కలిపిచ్చేస్తున్నాను అనమాట అండి. టిఫిన్ అయితే ఇడ్లీ వేయమన్నాడు, బస్సులో తింటాను నన్ను తొందరగా దింపే బస్ దగ్గరికి అన్నాడు అనమాట. వాడికైతే ఇక్కడ ఇడ్లీ అయితే వేసాను అనమాట అండి. వేసి బాక్స్లో పెట్టేద్దామని ఇక్కడ పాలు అయితే కలిపేసి ఇచ్చేస్తున్నాను అనమాట అండి. వీడైతే ఇంకా పాలు తాగేసి బస్ అయితే ఎక్కేసాడు అనమాట అండి. మా చిన్నబాబు అయితే మటుకి వాడికి బాక్స్ అంతా సర్దేసి ఇచ్చేసాను. తర్వాత నేను వచ్చి ఇంక ఇల్లు అంతా శుభ్రం చేసుకుని, మా వారు నేను ఉంటే ఆయన కొంచెం నాకు ఇల్లు శుభ్రం చేయడంలోని బాటిల్స్ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టడం ఇవన్నీ హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇంకా ఆయన లేరు అనేటప్పటికి నాకు ఇంకా ఏంటో తెలియని టెన్షన్ అంత అనమాట అండి. ఓ పక్కన పిల్లల్ని చూసుకోవాలి, ఓ పక్కన ఇంట్లో పని అంతా చేసుకోవాలి, తర్వాత షాప్కి కూడా వెళ్ళాలి కదండి. ఆయన లేనప్పుడు షాప్ బాధ్యత కూడా నాదే కదా. ఇంకా అలా అయితే జరుగుతుంది అన్నమాట అండి. ఇక్కడైతే ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చి ఇక్కడ ముగ్గు అయితే మట్టుకి వేసుకున్నాను అనమాట అండి. కలర్స్ వేద్దాం అనుకున్నాను, ఇంకా అంత టైం అనిపించలేదు మాట, లేట్ అయిపోతుంది అనేసి ఇంకా కంగారుగా ఈ ముగ్గు వేసి గడపకైతే మట్టుకి స్టెన్సిల్స్తోనే ముగ్గు పెట్టాను అనమాట గడపకైతే. నేను అలా బయట ముగ్గు పెట్టడానికి వెళ్ళాను, ఈలోపు మా పక్కన ఆవిడ వచ్చి బొట్టు అయితే పెట్టారన్నమాట అండి. వాళ్ళ పాప మెచ్యూర్ అయింది అనేసి తాంబూలం తీసుకోవడానికి రండి ఇప్పుడు కూర్చోబెడుతున్నాను 10:30కి అనేసి, షాప్కి వెళ్తానండి అనేసి అంటే అక్షంతలు వేసి వెళ్ళండి అనేసి అన్నారన్నమాట. ఇంకా అలాగా నేను అలా బయటకు వచ్చేటప్పటికి ఆవిడ శుక్రవారం పూట వచ్చి నాకు బొట్టు పెట్టడం నాకు చాలా సంతోషంగా అనిపించింది అన్నమాట అండి. తాంబూలం తీసుకుందరు కానీ రండి అని ఆవిడ వచ్చి పిలిచేటప్పటికి నాకు ఇంకేంటో లక్ష్మీదేవి అమ్మవారే వచ్చి అలాగే పిలిచినట్టు నాకు బొట్టు పెట్టినట్టు అంతగా అనిపించింది అన్నమాట అండి. తర్వాత అయితే ఇంకా దేవుడి దగ్గర కూడా అన్నీ సర్దుకున్నాను అనమాట అండి. పువ్వులు కొద్దిగా ఉంటేనే ఆ పువ్వులు అయితేనే పెట్టుకున్నాను అనమాట అండి. ఇక్కడ నేను పిల్లల్ని దింపుతా వచ్చేటప్పుడు నేను తెల్లజిల్లేడు పూలు ఉంటాయి అన్నమాట బయట అండి. ఆ తెల్లజిల్లేడు పూలు కొంచెం పసుపు పూలు కదా, అదే వైట్ నందివర్ధనం పువ్వులు ఉంటే కిందన కోసుకొని వచ్చాను అనమాట అండి. ఈరోజు అయితే 2వ వారం కదండి, ఈసారి అయితే మనకి 5 వారాలు వచ్చింది శుక్రవారం, శ్రావణ శుక్రవారాలు. అందరూ కూడా ప్రతి వారం కూడా చాలా బాగా చేసుకుంటున్నారు పూజలన్నీ. చాలామంది స్టేటస్లు అయితే పెడుతుంటే చూసి యూట్యూబ్లో చూసి ఎంత బాగా చేసుకుంటున్నారు అందరూ పూజ దీన్ని అనేసి అనిపించింది అన్నమాట అండి. నాకు ఏంటో ఒక్కొక్క వారం కుదురుతుంది కానీ ఒక్కొక్క వారం అయితే మట్టుకి అసలు కుదరట్లేదు అన్నమాట అండి. ఏం పని లేదు ఖాళీ లేదు అన్నట్టు ఏదో ఒకటి అలా సరిపోతుంది అన్నమాట అండి. బిజీగా జరిగిపోతూ ఉంది. నేను కూడా ఇంక ఈరోజు అయితే ఇంకేమీ ప్రసాదాలు అయితే మట్టుకి ఏం చేయలేదు అన్నమాట అండి. ఫ్రూట్స్ ఉంటేనే ఆ ఫ్రూట్సే పెట్టి పూజ అయితే చేసుకున్నాను అనమాట అండి. మా ఛానల్కి 50,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు కానండి, నాకైతే మట్టుకి వ్యూస్ అయితే మట్టుకి అసలు రావట్లేదు అన్నమాట అండి. కనీసం వీడియో పెడుతుంటే లాంగ్ వీడియోకి 1,000 వ్యూస్ కూడా రావట్లేదు అన్నమాట అండి. అందుకని నాకు ఇంకా అసలు అంత ఇంట్రెస్ట్గా వీడియో పెట్టాలని కూడా ఈ మధ్యన అయితే అనిపించట్లేదు. కానీ 50,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఇంతవరకు వచ్చాను, మానిటైజేషన్ అవుతుంది ఏమన్నా చేద్దాం అన్నట్టు మళ్ళీ అలాగా ఆశ అనిపించి మళ్ళీ ఆశగా అలా పెడుతున్నాను అనమాట వీడియోస్. మా ఛానల్లో ఈ మధ్యనే మానిటైజేషన్ వరకు వచ్చి వెనక్కి వచ్చింది అనమాట అండి. మానిటైజేషన్కి అప్లై చేసుకోమన్నాడు, మానిటైజేషన్కి అప్లై చేసాం కానీ అది రీయూజ్డ్ కంటెంట్ అని అప్లై వెనక్కి వచ్చేసింది అనమాట అండి. మళ్ళీ ఇంకా అది తర్వాతకి ఇంకేమో ఎప్పటికి అవుతుందో ఏంటో కూడా ఏం తెలియదు అనమాట అండి. ఇంకా అలా కాకుండా అవన్నీ కాకుండా ఇంకా నేను ఓన్గా ఇవే వీడియోసే పెడదాం ఇంకా వేరే ఏమి కాకుండా అనేసి అనుకుంటున్నాను అనమాట అండి. మా పెద్దబాబు అయితే క్రికెట్ వీడియోలు ఇవన్నీ పెట్టాడు, మరి వాటి వల్ల కూడా రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చి ఉంటుంది. అందువల్ల ఇంక ఈసారి అయితే మటుకు ఇంకేం పెట్టొద్దు అని ఇంకా అలా అనుకుంటున్నాను అనమాట. తర్వాత అయితే ఇంక పూజ అంతా అయిపోయింది, హారతి అది ఇచ్చేసాక ఇల్లంతా అయితే మటుకు ఒకసారి దూపం అయితే వేసుకున్నాను అనమాట అండి. ఒక్కొక్కసారి అయితే నేను బొగ్గులు చేస్తాను సాంబ్రాణి అండి. తర్వాత లేకపోతే ఇలాగ ఈ కప్ సాంబ్రాణి ఉంటున్నాయి కదా, ఈ సాంబ్రాణి వేసేస్తున్నాను అనమాట అండి. ఇది సాంబ్రాణి గుగ్గిలు, దశాంగం గుగ్గిలు ఇవన్నీ కలిపి అయితే నేనైతే పౌడర్ అయితే చేశాను అనమాట అండి. స్మెల్ బాగుంటుందండి, మనకి ఎక్కువ పొగ కూడా బాగా వస్తుంది అన్నమాట.
ఇంకా పూజ అది అంతా అయిపోయాక ఇంకా నేను కూడా బాక్స్ సర్దేసుకుంటున్నాను అనమాట అండి షాప్కి పట్టుకెళ్ళడానికి. ఇంకా పిల్లలు అంతా వంట అది అయిపోయాక మళ్ళీ స్టవ్ ఇవన్నీ అయితే క్లీన్ చేశాను అనమాట అండి. ఈ స్టవ్ మీద ఉన్న రేకులు ఇవన్నీ తీసి బయట అయితే వేసాను అనమాట. ఈరోజు గిన్నెలకి ఒకరిని రమ్మన్నాను, ఆవిడ వచ్చి కడుగుతాననేసి అన్నారనేసి ఇంక బయట వేసాను అనమాట అండి. చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇదైతే పచ్చకర్పూరం అండి. ఈ సాంబ్రాణిలో పచ్చకర్పూరం వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. స్మెల్ అదినే మంచి ఫ్లేవర్ వచ్చి ఇంకా అసలు అదొక ఫ్రెషనర్లా ఉంటుంది అన్నమాట. ఇదైతే షాప్ దగ్గర అన్నమాట. షాప్ కూడా ఇంక నేను ఒకదాన్నే సరిగ్గా అంతా బయట సర్దాలన్నమాట. ఇదంతానే షాప్లో అంతా బయట పెట్టాలన్నమాట. రోజు మార్నింగ్ బయట పెడతాం, మళ్ళీ నైట్ కట్టేసేటప్పుడు లోపలికి సర్దుతాం అన్నమాట. మా వారు నేను ఉంటే ఇద్దరు సర్దేసుకుంటాం. ఈరోజు నేను ఒకదాన్నే సర్దేటప్పుడు నాకు ఇంక చాలా నీరసం వస్తుంది అన్నమాట. తర్వాత అయితే ఇక షాప్లో కూడా పూజ చేసుకుని, ఈరోజు శుక్రవారం కదా, షాప్ అంతా కూడా సాంబ్రాణి ధూపం అయితే వేస్తాం అన్నమాట. ఈరోజైతే మా ఎదురుగుంట షాప్ కూడా క్లోజ్ చేస్తుంది. ఆవిడ ఉంటే నాకు కొంచెం టైంపాస్ అవుతుంది అన్నమాట. ఇంట్లో విషయాలు అన్నీ మాట్లాడుకుంటాం ఉంటామన్నమాట. పక్క ఇల్లు ఎలా మాట్లాడుకుంటాం, అలాగే పక్క షాప్లో కూడా నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు షాప్లోనే ఉంటాను కదా. అందుకని ఆవిడ నేను పెళ్ళైనప్పటి నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్ మాట. మేమిద్దరం అలా ఏదో ఒక మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంకా మా చిన్నబాబుని అయితే ఇంకా నువ్వు వెళ్ళిపోమ్మా ఇంటికి, నేను కొంచెం లేట్గా వస్తానని చెప్పాను. వాడు 5కి అయితే ఇంటికి వచ్చేసాడు అన్నమాట. తాళాలు తీసుకుని వచ్చాడు. తర్వాత అయితే నేను ఇంకా 6కి అలాగైతే షాప్ క్లోజ్ చేసి వచ్చాను అన్నమాట. వచ్చాక ఇంకా జ్యూస్ చేసాను అనమాట, యాపిల్ జ్యూస్ చేసి. లోపు నేను వచ్చేటప్పటికి మా వాడు చాలా ఇంట్రెస్ట్గా వర్క్ అయితే చేసేసుకుంటున్నాడు అన్నమాట. ఇంకా యాపిల్ జ్యూస్ అయితే చేసి ఇంకా వాడు నేనైతే జ్యూస్ అయితే తాగామన్నమాట. ఇంతేంటి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.